సార్ తేరుకున్నారా సార్ కోటా శ్రీనివాసరావు గారి మరణం నుంచి? అంత ఈజీ కాదు కదా. 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్. అంటే భగవంతుడి పిలుపు మేరకు ఆయన చనిపోయే ముందు ఎవరిని అడిగారో ఎవరిని చూడాలని అనుకున్నారో తెలియదు, కానీ మిమ్మల్ని అయితే చూడాలని అయితే ఆయన అనుకున్నట్టు. ఆ ఫాదర్ ఎప్పుడు మనసులో పడుకొని ఉంటాడు పేషెంట్గా, కానీ మిమ్మల్ని మాత్రం సాధిస్తూనే ఉంటాడు. పడుద్దాయి చేసావరా చేసావరా తిడుతుంటాడు. దేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా. తెల్లవారింది 5 గంటలకు నాకు ఒక ఛానల్ వాళ్ళు ఫోన్ ఎత్తితే ఈ వార్త దిగ్భ్రాంతి. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని. ఒక రోజులోనే నిన్న సరదాగా మాట్లాడుకున్నాం, ఇవన్నీ లేడు. ఏంటి అన్యాయం? చనిపోయిన తర్వాత మేము కూడా చాలా మంది చూడాలనేటువంటి వీడియోలు, అంటే ఎప్పటియో పాత వీడియోలు కూడా మీ ఇద్దరు స్నేహంగా ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి నటించినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి ఆ కామెడీ వీడియోస్ కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి సార్. ప్రజల అభిమానాన్ని ఎంత పొందామో వీటిని బట్టి అర్థం అవుతుంది. నన్ను కోరిక కోరాడు చిన్నప్పుడు, అరే నువ్వు పెద్దోడు అయినాక నువ్వేం చేస్తావు ఏమైతావు మాకు అనవసరం, మెడ్రాస్ పోయి ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి నీ కళ్ళతో చూడరా. తమ్ముడు కమాన్, మీరు చాలా బాగా నటించారు, మీరు 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 బాగా నటించారు, మీరు బాగా నవ్వించారు, మేము నవ్వుకున్నాం, మేము లారీ డ్రైవర్ చాలా బాగా తీశారు, బాగుంది, మాకు కూడా ఉంది డ్రైవర్ రాముడు, మేము కూడా బాగా చేశాం, మేము అసలు అవసరం అది, మాకు కూడా ఉంది డ్రైవర్ రాముడు. చిలుక ఆ పాటలో అసలు అప్పటికీ సౌందర్య మంచి హీరోయిన్, మంచి డాన్సరు, ఆవిడకి ఏ మాత్రం తీసుకోకుండా మీరు స్టెప్స్ చేశారు. బావల సయ మర్దల సయ పాటను బీట్ చేసే సాంగ్, అలాంటి సాంగ్ ఇంతవరకు రాలేదు. నేను దళితుడినని నాకు సినిమా అవకాశాలు తగ్గినాయి అనే ఒక పోస్ట్ చెప్పు తీసుకొని అది ట్రోల్ అవుతుంది ఈ మధ్య. నేను అందుకే మిమ్మల్ని ఆ ప్రశ్న అడగాల వద్దా అని కొంచెం మొహమాటంగానే అడిగాను. బట్టలిప్పి తన్నాలు ఇట్టటి ముండా కొడుకు. అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ పీపుల్స్ కోర్ట్. ఈరోజు నాతో ఒక ప్రముఖ లెజెండరీ యాక్టర్, పొలిటికల్ లీడర్, అంతేకాకుండా మంచి మనసు ఉన్నటువంటి మానవతావాది అయినటువంటి శ్రీ బాబు మోహన్ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. చాలా విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. తేరుకున్నారా సార్ కోటా శ్రీనివాసరావు గారి మరణం నుంచి? అంత ఈజీ కాదు కదా. 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్, 40 ఏళ్ళు కలిసి నటించాం, కలిసి ఉన్నాం, ఒకే బ్రదర్స్ లాగా ఉన్నాం, ఒకే తల్లి పిల్లల్లా నాకు అన్న, నేను ఆయనకు తమ్ముడిని. సినిమాల్లో అన్న అని పిలిచేది, ఒరిజినల్ లైఫ్లో కూడా అన్నయ్య అట్లా పిలుచుకునేవాళ్ళం. కానీ మీరు కోటా శ్రీనివాసరావు గారికి తీరని అన్యాయం అయితే చేశారు సార్. ఎట్లా అంటే దాదాపుగా ఆయనతో 35 ఏళ్ళు మీరు ప్రయాణం చేసి ఉంటారు, సుమారుగా 40 సంవత్సరాలు. ఆయన అంటే భగవంతుడి పిలుపు మేరకు ఆయన చనిపోయే ముందు ఎవరిని అడిగారో ఎవరిని చూడాలని అనుకున్నారో తెలియదు, కానీ మిమ్మల్ని అయితే చూడాలని అయితే ఆయన అనుకున్నట్టు మాకు ఉన్నటువంటి సమాచారం. మీకు కూడా ఫోన్ చేశారంట ఆయన. నేను చేశాను, ఆయనకు లేదు. ఆయన మనవరాళ్ళు 2 కూతుర్లు వచ్చారు, 2 కూతుర్ల పిల్లలు వచ్చారు. ఒక కూతురు మెడ్రాస్లో ఉంటుంది, ఒక కూతురు హైదరాబాద్లో ఉంటుంది. కొడుకు పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు, హాలిడేస్ కనుక వాళ్ళందరితో సంతోషంగా ఉన్నాడు. నేను చేశాను, నేను వేరే షూటింగ్లో ఉండి ఒక కథ చెప్పారు, ఒక డైరెక్టర్. అంటే కథ అంటే మా క్యారెక్టర్స్ చెప్పారు. సార్ మంచి క్యారెక్టర్ ఉంది, మీకు ఒక ఫాదర్ ఉంటాడు, ఆ ఫాదర్ ఎప్పుడు మనసులో పడుకొని ఉంటాడు పేషెంట్గా, కానీ మిమ్మల్ని మాత్రం సాధిస్తూనే ఉంటాడు. పడుద్దాయి చేసావరా చేసావరా తిడుతుంటాడు.
నువ్వేమో చిరాకు పడుతుంటావు, చాలా బాగా వచ్చింది సార్, కోటగారు అయితే బాగుంటుంది సార్ అని చెప్పారు. అది చెప్పటానికని ఫోన్ చేశారు. మాట్లాడుతున్నాను, అది కాదన్నా ఎట్లున్నావు ఏంటి అని అంటున్నాను. షార్ట్ రేడ్ అన్నాను. షార్ట్ రేడ్ అనేసరికి అన్న నేను మళ్ళీ చేస్తా అని పెట్టేసిన. మళ్ళీ చేస్తే 6 గంటలకు పడుకున్నాడు అన్న. అరే సరేలే రేపు నేను వస్తానని చెప్పండి అని వాళ్ళ పెద్దమ్మాయికి చెప్పాడు. ఆ పెద్దమ్మాయికి చెప్తే మంచిది బాబాయ్ అన్నది. అయితే సాయంత్రం అయింది, నైట్ అయింది, మరి ఏం జరిగిందో ఏమో తెలీదు. తెల్లవారింది 5 గంటలకు నాకు ఒక ఛానల్ వాళ్ళు ఫోను, సార్ ఇట్లా మాకు తెలిసింది, మీకు తెలిసిందా అని. లేదండి తెలియలేదు. నేను అసలు ఫోను నేను లేచి రెడీ అయితేనే ఫోన్ ఆన్ చేస్తాను, ఎందుకంటే నాన్ స్టాప్ ఫోన్లు వస్తూ ఉంటాయి. కానీ ఆ రోజు ఎందుకో 4 o'clock టాయిలెట్కి లేచి నేను 10ంటికి లేద్దాము, సైలెంట్లో పెడదాం కాకపోతే అని ఆన్ చేసి సైలెంట్లో పెట్టి పడుకున్నాను. అది చెవు దగ్గరే ఉండటం వల్ల నాది యాపిల్ ఫోను అంటుంటుంది. ఏంటి ఇంతసేపు అంటుందని తీస్తే ఫోను ఎత్తితే ఈ వార్త దిగ్భ్రాంతి. అరే నిన్నే మాట్లాడానే, ఒక రోజులోనే నిన్న ఇవాళ, నిన్న సరదాగా మాట్లాడుకున్నాం, ఇవాళ లేడు, ఏంటి అన్యాయం. బండరాయి మీద పడినట్లు అనిపించుంటది మీకైతే మాత్రం. ఏమి అర్థం కాదు కదా. సరేలే కదా, ఈ లోపల ఫోన్లు వస్తూనే ఉన్నాయి, మాట్లాడుతూనే ఉన్నా. అన్ని ఫోన్ తీసుకుంటున్నారు. ఇక అట్లనే తయారైన గబగబా ఉరికిన పోయేసరికి లేదు. ఇక పడుకొని ఉన్నాడు. ఎవరికి అన్యాయం చేసినట్టు? చాలా అన్యాయం చేసిన అన్నారు కదా, ఎవరికి అన్యాయం చేశారు? అంటే చివరి చూపు, పాపం ఆయన చివరి చూపు అయినా చూడాలనే ఒక ఆశ కూడా. ఎందుకంటే ఎవరిని కలవరించారో లేదో నాకు తెలియదు, మిమ్మల్ని కలవరించి ఉంటారు, చూడాలి ఉంటారని మీరు అనుకోకూడదు. అట్లా అది కరెక్ట్ కాదు. మీరు వింటే చెప్పాలి. ఉంటారేమో, అనుకున్నారేమో, అది కరెక్ట్ కాదు. ఊహించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా వాస్తవాలు తెలిస్తేనే నోరు విప్పి మాట్లాడాలి. అంతేగాని ఊహాజనకంగా మాట్లాడే అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, హట్టు కావచ్చు, ఇబ్బంది పడవచ్చు, కొందరు సంతోషపడవచ్చు. కానీ అది కలగలగా మిగిలిపోద్దిగా సంతోషపడితే, ఏదో నీకు భాగ్యలక్ష్మి లెటర్ వచ్చింది, ఇన్ని కోట్లు వచ్చినాయంట నీకు అని అంటే, అబ్బా నిజమేనా, నాకు వస్తుందేమో, నిజంగానే నాకు లాటరీ వస్తుందేమో, ఇన్ని కోట్లు వస్తాయని కళ్ళు కంటారుగా. నువ్వు ఊహించిందని కనుక కరెక్ట్ కాదు. ఊహించి మాట్లాడకూడదు. నన్నెందుకు అనుకుంటారు? నీకు సొంత తమ్ముడు ఉన్నాడు, ఆయన శంకర్రావు గారు. ఆయన సొంత తమ్ముడు. ఆయనతో సొంత తమ్ముడు ఉండగా నన్నే ఆఖరి చూపుడు ఆయనకు తెలిసిందా ఆఖరి చూపు అని? ఇంకా ఇంకో 10 నిమిషాలు నువ్వు తీసుకుపోతున్నా అని చెప్పిండ దేవుడు. వాస్తవాలు మాట్లాడు. ఆయన చనిపోయిన తర్వాత అంటే మేము కూడా చాలా మంది చూడలేనటువంటి వీడియోలు, అంటే ఎప్పటియో పాత వీడియోలు కూడా మీ ఇద్దరు స్నేహంగా ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి నటించినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి ఆ కామెడీ వీడియోస్ కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి సార్, చాలా వైరల్ అవుతున్నాయి. అంటే ఇన్ని సినిమాల్లో వీరిద్దరూ జంటగా కలిసి యాక్ట్ చేశారా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడో పాత సినిమాలు ఏమైనా ఇన్ని అంతటి 95, 97 ఆ టైంలో ఉన్నటువంటి వీడియోలు, అంటే దాదాపు 30 ఏళ్ళు వెనకున్నటువంటి వీడియోలు కూడా యూట్యూబ్లో, ఫేస్బుక్లో మొత్తం ఇవే కనిపిస్తున్నాయి సార్. అవునండి, అది మా అదృష్టం. అంటే మేము ఎంత కీర్తి సంపాదించుకున్నాము, ప్రజల అభిమానాన్ని ఎంత పొందామో వీటిని బట్టి అర్థమవుతుంది. మేము ఏం నటించామో మాకు తెలియదు కానీ మాకు ఇంతమంది ఫ్యాన్స్ అని, మా సినిమాలు ఇట్లా ఆడినాయని, మేము లేకుంటే సినిమా రిలీజ్ కాలేదని, వీళ్ళిద్దరు జంట ఉంటేనే సినిమా సక్సెస్ అని ఇవన్నీ విన్నాం. ఏమో అనుకున్నామే తప్ప ఓహో మేము ఇట్లయిపోయినామా అలాంటి ఊహలేమి పగటి కళలేం కనలేదు మేము. కానీ ఇప్పుడు అర్థమవుతుంది
ఈ ఒక్కొక్క టీవీలలో మా పాత అన్ని వస్తుంటే వస్తుంటే అప్పుడు చేసినటువంటి ఆ పాత్రల యొక్క విలువ ఇప్పుడు తెలుస్తుంది. పాత్రలు ప్రజలు మా గురించి ఇట్లా అనుకుంటున్నారని, వీళ్ళిద్దరు లేకుంటే సినిమాలు ఆడమని, ఇద్దరు ఉంటేనే సినిమా ఆడుద్దని, ఇద్దరు ఉంటేనే సినిమాలు చూస్తాం, వాళ్ళ ఫోటో వాళ్ళ ఫోటో ఉన్నారు ఇద్దరు ఉన్నారు బాగా ఇట్లన్నీ విన్నాం కదా. ఆ విన్నయన్ని 100% నిజమని వ్యూవర్స్ లక్షల్లో చూస్తుంటే, ఇప్పుడు లక్షలలో చూపించడం కదా, ఇంతమంది వ్యూవర్స్ చూశారు, ఇంతమంది వ్యూవర్స్ ఒక్కొక్క టీవీ అంటుంటే ఇప్పుడు అర్థమైంది ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల మంది మాకు అభిమానులని. అంటే ఇంతమందికి నచ్చినాయా మేము చేసినాయని, మేమేదో అయిపోయినామని కాదు, ఇంతమందికి నచ్చినాయా మేము చేసినాయి, మా జన్మధన్యం అని ఇప్పుడు అనిపిస్తుంది. సార్ సుమారు ఒక 1000 సినిమాల్లో నటించుంటారా మీరు? నేను 1805 సినిమాలు ఏమో అయి ఉంటాయి. ఆయన కూడా అన్ని భాషలు కలిసి, అన్ని భాషల్లో కలిపి. కోట గారు అంటే కూడా ఇతర భాషల్లో ఎక్కువ సినిమాలు నటించినోని నేనే, తెలుగు నటుడుగా. ఇతర భాష తెలుగులో అందరూ వచ్చి నటించారు, కానీ తెలుగు వాడు పోయి ఇతర భాషలో నటించిన వాడిని నేనే ఎక్కువగా. మొన్న కూడా ఉప్పు కప్పురం రిలీజ్ అయింది, ప్రపంచం అంతా రిలీజ్ అయింది, 38 భాషల్లో నా క్యారెక్టర్. కనుక ఇంకొక 3 సినిమాలు ఉన్నాయి అట్లా మొత్తం ప్రపంచం అంతా. కనుక నాకు అనిపిస్తుంది భగవంతుడు ఎంత మంచి భవిష్యత్తునిచ్చాడు, పూర్వజన్మ సుకృతము. కోటన్న లాంటి వాడిని మంచి ఫ్రెండ్గా అన్నగా కలిపాడు, మంచి జంటగా కలిపాడు. అంటే ఆడమ్మగా జంట అంటారు కానీ ఇద్దరు మగవాళ్ళు పేరు హిట్ పేరు అనడం మళ్ళీ అసలు అది స్టాంపు, సామాన్యమైన స్టాంపు కాదు, అది హిట్ పేరు. కనుక ఆ భగవంతుడు మాకు ఇంతటి అంశనిచ్చాడు, నిజంగా కోటి దండాలు ఆ దేవుడికి. సార్ ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు సార్ తమరు? నేను ఏ పార్టీలో ఇప్పుడు అంటే నేను సైలెంట్గా ఉన్నాను, న్యూట్రల్గా ఉన్నారు. బీజేపీలోనే ఉన్నాను. బీజేపీలో ఉన్నారు. నేను సైలెంట్గా ఉన్నాను. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లము బాగా 12 రాష్ట్రాలు తిప్పారు, ఆ బ్యాక్ పెయిన్ వచ్చింది, బాగా అయినాకు వచ్చాము. కానీ స్ట్రెయిన్ అవుతున్నాను. స్ట్రెయిన్ అవ్వకూడదు, నేను స్ట్రెయిన్ అయిన కొద్దీ ఎక్కువ కూర్చోకూడదు, ఎక్కువ నడవకూడదు, ఎక్కువ ట్రావెల్ చేయకూడదు, ఇవన్నీ ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో అయినా యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా సార్ పాలిటిక్స్లో? రేపటిది నేను ఎప్పుడు మాట్లాడను కదా, ఎందుకంటే నేను రేపటిని నమ్మను. రేపు మనం ఉంటామా ఉండమా, ఏమైనా గ్యారంటీ ఉందా, మనకు సర్టిఫికెట్ ఏమైనా ఉందా, లేదు కదా. దేవుని ఆపగలుగుతామా? ఆయన స్విచ్ ఆఫ్ అంటే కథమే కదా, అంతే. స్విచ్ ఆఫ్ అయిపోయా. టీవీలు చూసుకుంటూ, భోజనం చేస్తూ, ఇక ఎవరితో మాట్లాడుకుంటూ. ఒక ఆర్టిస్టు హరిప్రసాద్ అని ఉండే, శివరంజని సినిమాల్లో హీరో చేసాడు, నా ఫ్రెండ్ ఖమ్మం. అతను ఏదో ప్రెస్ మీట్లో ఉన్నాడు, చిరంజీవి గారు, అతను, ఇంకొక అతను, ముగ్గురు రూమ్మేట్స్ అట మెడ్రాస్లో ఇన్స్టిట్యూట్లో. ఏదో మాట్లాడుతున్నాడు చిరంజీవి గారి గురించి, ఏదో మాట్లాడుతూ అంటున్నాడు అన్నాడు, అంతే. మాట్లాడుతూ ఇట్లాని నేను చూస్తున్నా లైవ్. సో అప్పటి నుంచి నేను రేపటిని నమ్మను, ఈ రోజే మనది ప్రస్తుతం, అంతే. అసలు ప్రస్తుతం కాదు, అది నా డెసిషన్ అంతే. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, ఇప్పుడు కోటగారు నేను మాట్లాడాను, ఇవాళ ఉన్నారా? అందుకని రేపటిని నమ్మను, నిన్నటిదే ఇవాళదే లెక్క. కనుక రేపు ఏమవుతాము నేను ఊహించలేదు. నేను పొలిటీషియన్ అవుతాను, 3 సార్లు ఎమ్మెల్యే అవుతాను, 2 రాష్ట్రాలకు క్యాబినెట్ మినిస్టర్గా పనిచేస్తాను, నేను అనుకోలేదు. బ్రహ్మాండం సినిమా స్టార్ని అవుతాను, నేను డ్యాన్స్లు ఇస్తే 100 రోజులు ఆడుతాను, నేను అనుకోలేదు. నేను అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను చదువుకునేటప్పుడు మా నాన్న టీచరు, మంచి ఉద్యోగం చేయాలని అనుకున్నాను, మంచి ఉద్యోగం వస్తే చాలనుకున్నాను, అది వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా, ఇక నేను తహసీల్దార్, కలెక్టర్ అయిపోయామని ఇప్పుడు ఉంటే. ఓకే.
అన్ని టెస్టులు పాస్ అయి ఉన్నాను, క్వాలిఫైడ్ కనుక నాకు స్పెషల్ సర్వే ట్రైనింగ్ కూడా చేయించారు నాకు. ఫస్ట్ ఇయర్లోనే ఉద్యోగంలో చేరిన ఫస్ట్ ఇయర్లోనే అన్ని టెస్టులు పాస్ అయ్యా, సర్వే ట్రైనింగ్ కూడా చేశా, సిబిసి సిఆర్పిసిలు అన్ని పాస్ అయ్యా. ఎందుకంటే కలెక్టర్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే మెజిస్ట్రేట్ అంటారు, ఆర్డీఓని డివిజనల్ మెజిస్ట్రేట్ అంటారు, మండల మెజిస్ట్రేట్, మండల మెజిస్ట్రేట్ అంటే అంతకు పాత చెప్తున్నాను. తహసీల్దార్ను తాలూకా మెజిస్ట్రేట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ని ఫిర్కా మెజిస్ట్రేట్, ఫిర్కా అంటే ఉర్దూ పదాలు వాడేవాళ్ళు, ఇప్పుడు మండల మెజిస్ట్రేట్ అంటున్నారు. నేను పాతవి చెప్తున్నా, అంటే అప్పటి నుంచి కనుక నేను ఎప్పుడో ఇవన్నీ అయిపోయేవాడిని, అంటే కలెక్టర్ అయిపోయేవాడిని. కానీ సినిమా యాక్టర్ అయినా ఎలా వచ్చింది సార్ సినిమా వైపు, ఎలా మొగ్గు చూపారు అసలు? నేను అసలు ఎట్లా చూపుతానండి, మాకు ఎవరైనా ఉన్నారా? అదే సార్, ఎట్లా అవకాశం ఎట్లా వచ్చింది? ఏమో, నేను సరదాగా నాటకాలు వేసేది స్కూల్లో. ఎప్పుడు వేసిన నాటకం బాబు మోహన్ భలే చేశాడు అనేవాళ్ళు. నన్ను 3వ తరగతిలోనే ఒక చిన్న ఒక దగ్గర చిన్న నాటిక పెద్ద మనుషులంతా వేస్తున్నారు. నేను రోజు రిహార్సల్ పోయి కూర్చుని చూసేవాళ్ళు. నన్ను బాబు అనే పిలిచేవాళ్ళు చిన్నప్పుడు. మా నాన్న టీచర్ కాబట్టి పంతులు గారు అబ్బాయి అని బాబు. అందరి పోర్షన్లో బైహాడ్ అయినా నాకు. ఓకే. ఆ నాటకం వేసే రోజు ఒకటి రాలే, ఒక రైతు క్యారెక్టర్ వేసినోటి రాలేదు. రాకపోతే ఎందుకు బాబు మనకు ఆ డైలాగులు వచ్చు, నిలబెడితే ఏ డైలాగ్ ఆయన చెప్పేస్తాడు, ఆయన డైలాగులు ఆయన చెప్పేస్తాడు, ఎవరి తర్వాత ఎవడు అనేది అన్నీ తెలుసు, బాబు మనకు పెట్టండి. నాకు పంచగట్టి తల బాగా చుట్టి ఒక కట్టి తెచ్చి రైతుగా నేను నిలబడి అందరి పురుషులు తెలుసు కదా, నా పురుషులు చూడండి మాట్లాడి నిలబడు. అందరూ పెద్దోళ్ళ మధ్య ఇంకెంత 3వ తరగతి అప్పుడు కూడా భలే చేసింది అన్నారు. అక్కడి నుంచి సరదా నాటకాలు కూడా భలే చేశాడు బాబు అని అనేవారు. ఒక నాటికలో 10th క్లాస్ అనుకుంటాను అప్పుడు, విలన్ ఏమే అని పట్టుకొని రావే అని అంటారు. ఈ లుంగి గట్టి ఇట్లా రౌడీలు ఉంటారు చూడు, ఇట్లా కాటు పెట్టి మేకప్ మీసం నిజంగా అనుకొని నన్ను కొట్టడానికి వచ్చారు ఆ ఊరు. అది నాటకం. అంతేగాని నేను నిజమని ఎట్లా అనుకుంటారు, పిచ్చోళ్ళారా మీరని ఆ ఊరు సర్పంచ్ పిచ్చాడు. అంటే భలే చేశాడని. అట్లా ఒకరోజు నేను ఇట్లా షాపులు చెక్ చేసి ఇన్స్పెక్టర్ని రేషన్ షాపుల మీద రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కదా, ట్రాన్స్ఫర్ అంటే డెప్యుటేషన్ వచ్చారు. కనుక నాకు అదే షాపుల మీద ఇన్స్పెక్టర్ ఇచ్చారు. నాకు 5 గంటలకి అయిపోయింది. మా ప్రశాంతంగా అనుకొని బయటకు వస్తే గుంపు కనపడదు. ఏంటి ఆ గుంపు, ఏంటయ్యా ఏంటి అక్కడ అంతమంది ఉన్నారంటే షూటింగ్ జరుగుతుంది. ఒకటి షూటింగ్ అయితే చూస్తే పోలే, టైం ఎట్టాగా ఉంది కదా, ఇంటికి పోయి ఏం చేస్తా అని అనుకొని షూటింగ్ చూడటానికి వెళ్ళినాను. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. అతను దగ్గర ఎవరు జరిగేటట్లేరు. సరేనా, అక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయి మీద ఎక్కి నిల్చున్నాను, నిల్చుకొని చూస్తున్నా షూటింగ్. డైరెక్టర్ గారు కట్ అంటున్నాడు, తిడుతున్నాడు, ఎవడే వీళ్ళు తీసుకొచ్చారు అది ఇది అని అంటున్నాడు. ఆయన ఎవరో కాదు, కొల్ల సత్యం, సీనియర్ యాక్టర్. నేను చూస్తున్నా నేను నవ్వుకుంటున్నా, ఏది చిన్నది చెప్పలేకపోతున్నా ఏంటైనా అని. బాగా తిట్టి అరే వీళ్ళు పంపించి పారండి, ఏమైనా మీలో ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా అన్నారు. నేను చేయను అన్నాడు. పోయి చెప్పు డైలాగ్ చెప్పిన. భలే చెప్తున్నాం ఎట్లా వచ్చింది అంటే, ఇంకా ఆయన కట్ అంటున్నారు కదా సార్, నాకు బైహాడ్ అయిపోయినా. ఈ నాటకాలు వేసిన వరకు అది ఉంటుంది. సరే ఆ డ్రెస్ చేస్తావా తింటాడు, చేస్తా సార్. డ్రెస్ వాడి డ్రెస్ తీసి ఇతనికి అన్నాడు, వేశారు. టేక్ అన్నాడు, యాక్షన్ అన్నాడు, డైలాగ్ చెప్పేసి
అయిపోయింది కదా సినిమా. నేనేం ప్రయత్నం చేయలేదు కదా. బాలకృష్ణ హీరో ఆ సినిమా, అదేదో పేరు ఉంది అంటే, అరే అమ్మ ఇదేంటి యాక్సిడెంట్, నేను వచ్చిన సినిమాలో నటించడం కూడా అయిపోయింది, షూటింగ్ చూడటానికి వచ్చి అనుకోని సంతోషపడుకుంటూ పోయిన ఇంటికి పోయి, నేను సినిమాలు నటించిన, నేను ఇట్లా పలానా డైలాగ్ చెప్పిన నేను అంటే అందరు సంతోషపడ్డారు. కానీ నాకు రాజశేఖర్ గారు హీరోగా ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్, ఆయన నా డైలాగులు వినే అవకాశం కలిగింది నాకు. ఆ వారంలోనే ఆయన ముచ్చట పడిపోయి రవీంద్ర భారత్ స్పీచ్లో, మా సినిమా షూటింగ్ జరుగుతుంది, నువ్వు వేస్తావా మా సినిమాలో అంటే వేస్తాను. ఈ ప్రశ్నకు వదిలి రాజశేఖర్ హీరో రేపు రమ్మన్నాడు, పోతే మేకప్ వేసి యాక్ట్ చేస్తే క్లాప్స్ కొట్టారు. ఏంటి క్లాప్స్ అని రాజశేఖర్ కూడా మేకప్ నుంచి బయటకు వచ్చాడు. అంటే అంత బాగా చేశారు. అరే వచ్చి చూసి, అరే పని చేసావు బాబు, ఏం చేస్తారు మీరు ఏంటంటే, మీరు ఆర్టిస్ట్ అంటే కాదు, నేను నాటకాలకు సరదాగా వేసేది, సార్ చూశారు, నన్ను ప్రొడ్యూసర్ గారే నన్ను రికమెండ్ చేశారు. అయిపోయింది. వారం రోజుల్లో ఫోన్, ఆహుతిలో క్యారెక్టర్ రాజశేఖర్ కోటరామకృష్ణ గారికి చెప్పారు, భలే ఆర్టిస్ట్ని చూశాను నేను, టిపికల్గా ఉన్నాడు. ఆహుతిలో 100 days బ్రహ్మాండమైన పేరు. ఫస్ట్ డేనా పేజీన్నర డైలాగ్ ఒకటే షాట్, ఫస్ట్ షాట్ ఓకే, బాగా ఇంప్రెస్ అయిపోయాడు కోటరామకృష్ణ గారు. చెప్పినట్టుగా చేశాడే ఈ అబ్బాయి, భలే చేశారు. ఎక్కడి నుంచి వచ్చేది కట్ చేస్తే అంకుశంతోనే రాజశేఖర్ గారికి మీకు కూడా ఇద్దరికి ఒకేసారి గుర్తింపు వచ్చింది సార్. ఆయన కూడా అంకుశం రాజశేఖర్ అంటారు, మిమ్మల్ని కూడా, మీకు కూడా ఆశకమతోనే కదా. ఆహుతి కూడా పెద్ద హిట్. 100 days ఆహుతి కంటే ముందు ఇంకొక సినిమా ఏదో ఉంది, అది కోటరామకృష్ణ గారు, అది కూడా హిట్టే. 3వ సినిమా అంకుశం ఇది అసలు డమరకం మోగినట్ల. రాజశేఖర్ గారు, నేను, రామిరెడ్డి ముగ్గురం స్టార్స్ అయినాం. అక్కడి నుంచి 5-6 రోజుల్లోనే 10 సినిమాలు బుక్ అయిపోయినాయి. ఇక ఈ రోజు వరకు వెనక్కు చూడలేదు. అంతే, నేనేదో అనుకోని ఏదో అవుతాను, ఎమ్మెల్యేగా మంత్రిగా నేనేం అనుకోలేదు. నాకు ఎవరు లేరు రాజకీయంగా, ఇటు సినిమాలో ఎవరు లేరు, నాకు ఈ గాడ్ ఫాదర్లు, ఇంకా మాకు సినిమా గురువు ఎవరు లేరు. సార్ రాజకీయ గురువు ఎవరు అడిగితే ఏం చెప్తారు? నాకు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఎందుకంటే మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారు అభిమానులు. మా నాన్న టీచర్ అయ్యి ఉండి ఆ ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టుకొని ఇట్లా చూస్తూ ఉండేవారు. అట్లా ఉండాలి రా కొడుకు అంటే, చూడు రా చూపు చూడు, ఆ ముక్కు చూడు, ఆ నవ్వు చూడు అనుకుంటూ మా నాన్న నన్ను ఒక కోరిక కోరాడు చిన్నప్పుడు. అరే నువ్వు పెద్దోడు అయినాక నువ్వేం చేస్తావు ఏమైతావు మాకు అనవసరం, మెడ్రాస్ పోయి ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి నీ కళ్ళతో చూడరా, మా కళ్ళతో చూసినట్టుగా ఫీల్ అవుతాం అన్నారు. సరే, నేను కాలేజీకి వచ్చే ముందు 3వ తరగతి 4వ తరగతి మధ్యలో అమ్మ చనిపోయింది. నేను కాలేజీకి వచ్చి కరెక్ట్గా ఆహుతి సినిమా చేశాను, ఇంకా అది రిలీజ్ కాలేదు, మా నాన్న చనిపోయాడు. అప్పుడు అనుకున్నాను, అరే మా నాన్న ఉండుంటే బాగుండేది, 2 రోజులు ఉంటే బాగుండేది. ఎన్టీఆర్ గారిని కలిశాను, ఆయన ఎన్టీఆర్ గారిని కలవాలా, ఆహుతిని ఎన్టీ రామారావు గారు అయితే ఎన్టీ రామారావు గారు ఎందుకుంటారు, ఆహుతి రాజశేఖర్ కదా హీరో. అప్పటికే ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారు. కానీ నేను ఎట్లా కలుస్తా, కలవలేను కదా, కొత్తగా సినిమా యాక్టర్ అయ్యాను. కానీ లారీ డ్రైవర్ షూటింగ్ అప్పుడు మాత్రం నేను, లారీ డ్రైవర్ ప్రొడ్యూసర్ జయబాబు ఎన్టీ రామారావు గారికి బాగా దగ్గర. రావు గోపాలరావు గారు డేట్స్ చూసేది ఆయన, ఎన్టీఆర్ గారు బాగా లైక్ చేసేది ఆయన. నేను నన్ను ఒక్కసారి ఎన్టీఆర్ దగ్గర తీసుకెళ్ళవా అది ఇదని రిక్వెస్ట్ చేశాను. కానీ దానికంటే ముందే మోహన్ బాబు గారు రౌడీ గారి పెళ్ళాం 100 days ఫంక్షన్ తిరుపతిలో, దానికి చీఫ్ గెస్ట్ ఎన్టీ రామారావు గారు. అబ్బా ఎన్టీఆర్ గారిని చూసే అవకాశం దొరికింది నాకు అనుకున్నాను. రానే వచ్చారు, ఎన్టీ రామారావు గారు కూర్చున్నారు.
నేను కూడా అదే వరుసలో కూర్చున్నా చివరికి. నాకు పోయి కలవాలని అనిపిస్తుంది, కానీ అట్లా కలవకూడదు కదా. కాళీమోహన్ బాబు గారు ఏ బాబు మోహన్ రావయ్యా మాట్లాడు అన్నాడు. నేనా అన్నగారి ముందు నేను మాట్లాడటం దండం పెడతా అన్న. ఏ రాబాయ్ అన్న అంతే మాట్లాడతాడు కదా. ఈరోజు అన్నగారు వినే ఏమది మోహన్ బాబు ఏం జరుగుతుంది కదా. బాబు మోహన్ని మాట్లాడమంటే మాట్లాడట్లేదు అన్నగారు, మాట్లాడండి అన్న. అసలు నన్ను మాట్లాడడం అంటే నేను ఎక్కడున్నా, నేను మా అమ్మ నాన్నలలో ఉన్నా. అమ్మ చూసిన నేను ఇంటరావు గారిని, నాన్న ఇంటరావు గారిని చూసిన, నన్ను మాట్లాడమని కూడా అన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడాలా అనుకుంటూ మైకి దగ్గరికి వెళ్ళి మా అమ్మ నాన్న అన్నది, రే నువ్వు దగ్గర నుంచి ఇంటరావు గారు చూడరా, మా నాన్న ఇట్లా టీచరు ఇవన్నీ చెప్పిన స్పీచ్లకి. నాకు అంతకంటే చెప్పడానికి లేదు. కానీ మా అమ్మ నాన్న ఖచ్చితంగా స్టేజ్ మీద నేను ఎన్టీ రామారావు గారి గురించి అన్నగారి గురించి మాట్లాడటం వినుంటారు. మా అమ్మ మా నాన్న కోరిక తీర్చాను అది ఇదని మాట్లాడితే ఎన్టీ రామారావు గారు దగ్గరికి తీసుకొని నన్ను చాలా బాగా మాట్లాడాడు తమ్ముడు, చాలా బాగా మాట్లాడాడు, చాలా మంచి కాంప్లిమెంట్ అన్నాడు. తర్వాత నేను 1-2 సార్లు కలవటానికి నేను డైరెక్ట్గానే వెళ్ళిపోయేవాడిని. తర్వాత అపాయింట్మెంట్ ఏం లేదు, అంటే ఆయన చెప్పేశారు బాబు మోహన్ వస్తే పంపించండి. ఈ లోపల లారీలో రిలీజ్ అయిపోయింది. లారీ డ్రైవరు ఆయన చూసినట్టుంది. ఆ తర్వాత పోయి జయబాబుని అడిగి ఉన్నాను కదా, తీసుకుపోయి తమ్ముడు కమాన్ మీరు చాలా బాగా నటించారు, మీరు 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 బాగా నటించారు, మీరు బాగా నవ్వించారు, మేము నవ్వుకున్నాం, మేము లారీ డ్రైవర్ చాలా బాగా తీశారు, బాగుంది, మాకు కూడా ఉంది డ్రైవర్ రాముడు, మేము కూడా బాగా చేశాం, మేము అసలు అవసరం అది, మాకు కూడా ఉంది డ్రైవర్ రాముడు. లారీ డ్రైవర్ హిట్ అని చాలే అంటున్నారు అన్నే, మాకు కూడా ఉంది హిట్, మాకు లారీ డ్రైవర్ రాముడు. అక్కడి నుంచి నన్ను ప్రచారాలకు పంపేవారు. తమ్ముడు మీరు అక్కడికి వెళ్ళండి, కొంచెం బలపడింది, బాగా స్పీచ్లు చాలా బాగా మాట్లాడతారు మీరని నన్ను ప్రశంసించేది. చనిపోయినాక అనిపించింది ఎందుకు నన్ను ఆయన దేవుడు కలిపాడు, ఎందుకు నన్ను తమ్ముడు అని పిలిపించాడు. అన్న చనిపోయాడు, ఈ పార్టీకి పనిచేయాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక బై ఎలక్షన్ వస్తే మెదక్ జిల్లాలో నన్ను పోటీ చేయమన్నారు. నేను చేయను, బాగా బిజీగా ఉన్నా, వద్దు సార్ నేను చేయను అన్నా సీఎంతో. కేసీఆర్ మంత్రి జిల్లాకి, ఆయనకు నాకు కొద్దిగా పరిచయాలు ఉన్నాయి కేసీఆర్. ఇక ఆయన పట్టుబట్టాడు, నువ్వు రావాల్సిందే, నువ్వు అయితేనే గెలుస్తుంది ఆడ సీటు, లేకుండా పోతుంది. అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే అంత పాడు చేసిపోయాడు, డబ్బులు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకొని అవి అమ్ముకొని. నువ్వు వస్తే క్రేజ్గా గెలుస్తూ అని పెడితే ఇక తప్పల బలవంతంగా సంతకం పెట్టించారు నామినేషన్. అట్లా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎట్లా ఎన్టీ రామారావు గారితో పరిచయం, రాజకీయంగా అంతే తప్ప నేనేదో ప్రయత్నం చేసుకొని నేనేదో అవుతున్నానని కాదు. నాకు ఎవరున్నారు, నాకు సార్ అనుకోకుండా యాక్టర్ అయ్యారు, అవును, అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యారు, అనుకోకుండా మంత్రి అయ్యారు. సినిమాలు కూడా దాదాపుగా 1000 సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా 1800 ఇంకా అంటే మీరు ఏది కూడా ఇది పలానా నేను ఇది అవ్వాలి అని మీరు అనుకోకుండానే అన్నీ జరిగిపోయినాయి. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సినిమాలు కూడా ఆ రకంగా. ఇంకొకటి ఉంది, సినిమాల్లో నాకు సాంగులు పెడతారని నేను ఎప్పుడు అనుకోలేదు, కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పెట్టారు. పెడితే నాకు చేయటం రాలేదు. నేను ఆ మ్యూజిక్ వచ్చేసరికి కాలు పెట్టేసరికి మ్యూజిక్ అయిపోతుంది. ఎదురింటి మూడు పక్కింటి మెల్లలో చిన్న సాంగ్ బిట్టు పెట్టారు నాకు ఫస్ట్. ఏంటిది అని నేను కొంచెం కన్ఫ్యూజ్, నాకు డ్యాన్స్ తెలియదు కదా. ఒక ఆయన వచ్చి నా చేయి పట్టుకో చూడు నేను కాలు పెడతాను, నాతో పాటు మ్యూజిక్ టన్ 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 అని పెట్టాలి అన్నాడు. ఓహో అంటే బిఫోర్ నుంచే ప్రిపేర్ అవ్వాలా అనుకొని, అది ఏం పాట అంటే ఎవరి కోసం అక్కినేని గారి పాట. అక్కినేని గారి బిట్టు నాకు పెట్టారు.
నా చేతులేమో కుక్క గొలుసు ఉంటుంది. ఆ గొలుసు నాకు కండవ అన్నమాట. ఎవరికో అనుకుంటూ పాడుకుంటూ తిరుగుతాను. అది ఒకటే టేక్లో చేసి పారేశారు. దాని తర్వాత రాజేంద్రుడిగా చేశారు. సినిమా సార్ అసలు బొమ్మవా అమ్మడు పాట ఊరి అమ్మ బాగా చేశాడు, ఏం చేశాడు మాయాడు చినుకు చినుకు అని జరుగుతుంది. బావలు సయ్య మరదలు సయ్య కొంత భూమి ఉంటే అయ్యమ్మో ఇట్లా పాటలు చినుకు చినుకు. ఆ పాటలో అసలు అప్పటికి సౌందర్య మంచి హీరోయిన్, మంచి డాన్సరు. ఆవిడకి ఏ మాత్రం తీసుకోకుండా మీరు స్టెప్స్ వేశారు. ఏ మాత్రం అదే చెప్తున్నా. నేను డ్యాన్సులు వేస్తే సినిమాలు 100 రోజులు ఆడతాయని, నా పాటతో 100 రోజులు ఆడతాయని నేను అనుకోలేదు. ఇది కూడా నేను అనుకోలేదు. అసలు సాంగులు పెడతారనే నేను అనుకోలేదు. హీరోలతో సమానంగా నేను మొన్న ఒక పాట చూసా. నేను హీరోగా చేసిన సినిమాలో తొందరపడకు తొందరపడకు సుందరవదనుడా. ఆ పాట ఎంత బాగా చేశానండి బాబోయ్. అప్పుడు నాకు తెలియలేదు. కానీ నువ్వు మండరు వెంటనే రేలంగనాశ్వర గారికి ఫోన్ చేసి అన్న ఎంత బాగుంది ఏంటన్నా సాంగ్ అని అంటే, అవునన్నా బాగా చేసావున్నా నువ్వు అన్నారు. అట్లా నాకు పాటలకు నేను డ్యాన్స్ చేస్తే 100 రోజులు ఆడతాయి. చినుకు చినుకు అందెలతో 365వ రోజు సెకండ్ షో చూసా. హౌస్ఫుల్ సెకండ్ షో హౌస్ఫుల్. ఆ పాట కోసమే వెళ్ళేవాళ్ళు అంట. అవును, మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షోకు టికెట్లు ముందే కొనుక్కొని పోయేవాళ్ళు. గ్రామాల్లో ఊళ్ళల్లో సార్ డ్రామాలు పెట్టేవాళ్ళు, నాటికలు పెట్టేవాళ్ళు. రికార్డింగ్ డ్యాన్స్లో కూడా ఈ పాట చాలా ఎక్కువ వాడేవాళ్ళు సార్. ఎక్కువ అదొకటి బావల సాయ 2 బాగా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవి. ఇప్పటికీ కుర్రాళ్ళు తాగేసినప్పుడు పెళ్లిల్లోనూ బావల సాయ పాట ఒకటి, ఈ చినుకు చినుకు పాట, ఈ 2 ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇందాక సార్ నేను నా కారులో వచ్చేటప్పుడు సార్తో ఇంటర్వ్యూ ఉంది, అసలు చూద్దాం ఒకసారి అని చెప్పి ఈ చినుకు చినుకు అందలతో పాట పెట్టుకుంటూ వచ్చాను సార్. వీడియో సాంగ్ పెట్టుకుంటూ చూసుకుంటా ఊరికే ఒకసారి గుర్తు చేసుకుందాం సార్ అని. అసలు ఎన్ని స్టెప్స్ వేసిన సౌందర్యత ఏ మాత్రం ఆ గ్రేస్ కానీ ఎక్కడ తగ్గలేదు సార్. నేను అనుకున్నా నిజంగా నేను లెజెండరీ యాక్టర్. ఇదంటే పొగడత కాదు సార్, ఇది ఎందుకంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. నాకు తెలుసు కదా. అవును, నేను చేశారు అసలు ఆయన సౌందర్యతో ఆ రకంగా. మొన్న కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు నేను ఒక సందర్భంలో కలుసుకున్నాం. అచ్చిరెడ్డి గారు మాటల్లో మాట వచ్చి, బాబుమోహన్ గారు మీ చినుకు చినుకు అందరితో పాట ఎన్ని సంవత్సరాలు చెప్పాను. ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పండి అన్నారు. ఏమన్నా నాకు గుర్తులేదు అన్న. అంటే నేను ఒక ఈ సాంగ్ చూసిన ఇంత బాగా బ్రహ్మాండమైన పేరు వచ్చింది నేను ఎప్పుడు అసలు అనుకోలేదు. ఈ మధ్య సంగతే చెప్తున్నాను. ఈ మధ్యనే ఒక 2 నెలలు అయిందేమో. 34 సంవత్సరాలు అయింది పాట. కానీ ఇప్పటికీ నిన్ననే రిలీజ్ అయినట్టుంటుంది ఆ పాట అని అంటే ఆశ్చర్యపోయిన. 34 సంవత్సరాల మా వయసు ఎంత అయిపోయింది మరి లెక్కన అని అనుకున్నా. సరే నా వయసు అయితే అయిపోయిందిలే, అంతే ఉన్నా కదా అనుకున్నాను. అట్లా 34 సంవత్సరాలు. ఈ మధ్యనే ఒక వారం రోజుల క్రితము ఎడిటర్ మోహన్ గారు, మామగారు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, బాబుమోహన్ గారు నీకు మామగారు గొప్ప పిక్చరా బావమరిది గొప్ప పిక్చరా అన్నాడు. గురుగారు ఇలాంటి ప్రశ్నలు నన్ను ఏది కత్తి గొప్ప కలం గొప్ప నేనేం చెప్తాను గురుగారు, 2 హిట్లేనా, 2 బ్రహ్మాండమైన హిట్లు అంటే అన్నాడు. నాకు బావమరిదే నాకు హిట్ పిక్చరు. దాంట్లో బావల సేయ పాట ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, 33-34 సంవత్సరాలు అవుతుంది, 35 సంవత్సరాలు అందాలుగా. అలాంటి పాట, ఆ పాటను బీట్ చేసే పాట ఇంతవరకు రాలేదు అన్నాడు. బావల సేయ మరదల సేయ పాటను బీట్ చేసే సాంగ్, అలాంటి సాంగ్ ఇంతవరకు రాలేదనంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అది సిల్క్ స్మిత గారి పాట. బావలు సేయ అంటే మేము మరదలు సేయ అంటే మా పని. నేనంతే, కొట్టగారు అంతే, ఇంకో 200-300 మంది జూనియర్ ఆర్టిస్టులు అంతే. పాట అంతా పాడేది ఎవరు? సిల్క్ స్మిత. మేమందరం పోయింది ఎవరి కోసం? సిల్క్ స్మిత కోసం. కానీ పెర్ఫార్మెన్స్తో ఆ పాట బాబుమోహన్ పాట అయిపోయింది.
పెర్ఫార్మెన్స్తో ఆ దండ వేసినప్పుడు నా రియాక్షన్స్, నేను చెంగిలి చెంగిలి లైలా ఓని అవన్నీ ఉంటాయి కదా. పెర్ఫార్మెన్స్తో ఆమె పాట నా పాట అయిపోవటం అంటే చిన్న విషయమా? కనుక ఇదొక చరిత్ర. ఇలాంటి సాంగ్ రాలేదన్నారు చూసారా, అలాంటి సాంగ్ బాబుమోహన్ సాంగ్ అయిపోయింది, శ్రీలక్ష్మి గారి సాంగ్ అయితే. కానీ నేను అదృష్టవంతుని కదా. ఐటమ్ సాంగ్స్ ఇప్పటికి చాలా వచ్చినా కూడా ఆ పాటను అంత బీట్ చేయడం, ఆ పాటలు ఎక్కడ రాలేదంట, రావు కూడా. ప్రొడ్యూసర్ చెప్తుంది కదా, సరే అది ఎందుకు అనుకోవాలి, అదే గయ్యే నమ్మను నేను. అంటే కాదు సార్, ఆ పాట స్టైల్ రిథమ్ కావచ్చు, ఏమో రావచ్చునేమో, ఎందుకు కాకూడదు. కానీ ఇంతవరకు రాలేదు, దాంతోనే తృప్తి పడాలి మనం. సార్ ఎలా ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన, కాంగ్రెస్? అది పాలిటిక్స్ మాట. 6 నెలల నుంచి నేను ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, పాలిటిక్స్ ఎక్కడ మాట్లాడలేదు. 6 నెలలు ఏంటి, 10 నెలలు అవుతుంది. మొన్న ఎలక్షన్ అయిపోయిన కానుంచి నాకు టికెట్ ఇవ్వలేదు. నేను వరంగల్లో ఎంపీ టికెట్ అడిగాను. ఇంకొకరికి ఇస్తామన్నారు, కానీ అమ్ముకున్నారు. అది కోపం వచ్చింది నాకు. టికెట్లు అమ్ముకుంటున్నప్పుడు మేము ఎందుకంటే చాకరీ చేయటం, సైలెంట్గా ఉంటే అయిపోద్ది కదా అనుకున్నాను. ఈ లోపల నాకు కొంచెం బ్యాక్ పెయిన్, కొంచెం పెద్దగా హెల్త్, ఇవన్నిటికీ నేను కొద్దిగా సైలెంట్గా ఉండి కొద్దిగా రెస్ట్ తీసుకుంటేనే కరెక్ట్ అనుకున్నాను. ఈ లోపల 10 సినిమాలు వచ్చినాయి, షూటింగ్లు చేసుకుంటున్నాను. మోడీ గారిని ఎన్నిసార్లు కలిసారు సార్? చాలా సార్. ఎలా ఉంటుంది మోడీ గారికి మీకు అనుబంధం, ఎలా ఉంటుంది? నవ్వుతారు. నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ అందరం ఎయిర్పోర్ట్లో ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఆగుతున్నాడు, నడుస్తున్నాడు, పేరు డిజిగ్నేషన్ అని చెప్తున్నారు. నేను చెప్పాను, మై నేమ్ ఈజ్ బాబు మోహన్, బేసికలీ ఐఎమ్ ఏ ఫిల్మ్ యాక్టర్, 3 times MLA, once cabinet minister for 4 states అని చెప్పి, బేసికలీ ఐఎమ్ ఏ ఫిల్మ్ యాక్టర్, యాక్టెడ్ ఇన్ 1000 above పిక్చర్స్ అని చెప్పాను. క్యా బాత్ హై అని నన్ను సెకండ్ ఇచ్చి భుజం మీద ఎత్తుకుంటే నవ్వుకుంటూ పోయాడు. ఆ తర్వాత ఎప్పుడు కలిసి నా దూరంగా నవ్వేది, కైసాహో అని పలకరించాడు. అయితే మంచి అనుభవం. ఒక 5-6 సార్లు కలవాల్సి వచ్చింది. మీటింగ్ కానీ మాజీ మంత్రిని కదా, జనరల్గా స్టేజీల మీదనే కూర్చొని పెట్టేవాళ్ళు, డైరెక్ట్గా కలిసేవాళ్ళు. సార్ మీరు 1080 సినిమాలు చేశారు అంటే చిన్న విషయం కాదు, అంటే చాలా పెద్ద సినిమాలు చేశారు, ఎక్కువ సినిమాలు చేశారని నేనైతే అనుకుంటున్నాను, మీరు కూడా అలాగే అనుకుంటున్నాను. కోట శ్రీనివాసరావు గారు చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అదేదో మీరు మాట్లాడినట్టు అది మరి వాస్తవం కాదో తెలియదు. నేను దళితుడినని నాకు సినిమా అవకాశాలు తగ్గినాయి అనే ఒక పోస్ట్ చెప్పు తీసుకొని అవుతుంది. చెప్పు తీసుకొని తంతానని చెప్పాడు. ఎందుకంటే సార్ అది మేము కూడా నమ్మలేదు. ఆయన 1000 సినిమాలు ఆ రకంగా చేస్తే ఆయన దళితుడని చెప్పి, దళితుడనే సినిమా అవకాశాలు తగ్గాయి బాబు మా, ఇది ఎవరో ట్రోల్ చేస్తున్నారు మరి. దాడు ఎవడో చూడండి, తీయండి. దానికి ఏ రంగంలో కుల వివక్షత ఎదుర్కో తప్పదంటే ఇది నేను నమ్మను సార్ అసలు. ఎందుకంటే ఇది కావాలని ట్రోల్ చేస్తున్నారని నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే 1000 సినిమాలు అంటే మామూలు విషయం సార్. ఎన్ని హిట్ సినిమాలు, ఎంత పెద్ద పెద్ద లెజెండరీ యాక్టర్స్తో చేశారు మీరు. చిరంజీవి గారితో కూడా స్నేహం కోసం కానీ, ముఠా మేస్త్రి కానీ, హిట్లర్ కానీ, ఎలాంటి క్యారెక్టర్స్, పెద్ద క్యారెక్టర్. అంటాడు వాడు కూడా బుద్ధి లేని, కొంచెం నెంబర్ తీయండి, చేస్తాను సార్. ఆ అకౌంట్ కూడా తీసి మీకు వాట్సాప్ పెట్టండి, వాడికి ఇస్తా. సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోయింది సార్ ఈ రకమైనటువంటి యాక్టర్స్ మీద లేనిపోయి ఉన్నవి లేనివి వాస్తవాలు ప్రచారం. నేను కులాన్ని ఎక్కడ దాచుకోలేదు, కానీ అట్లా రాయటం అబద్ధం కదా, కల్పించి రాయటం. నేను ఏనాడు కులము ప్రస్తావన వచ్చింది కనుక ఆ కొడుకు చెప్పండి, మీ టీవీ ద్వారా వాడికి పంపండి, నా క్లిప్పింగ్ పంపండి. డెఫినెట్లీ సార్. కొడక ఇద్దరం, కోట గారు బ్రాహ్మణ కుటుంబం, పెద్ద కుటుంబం, వాళ్ళ నాన్నగారు డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ గారు, అంత పెద్ద కుటుంబం. ఆయన నేను ఒక ప్లేట్లో తిన్నవాళ్ళం. ఆయన నాకు ముద్దలు కలిపి పెట్టేవాడు.
మేము ఒకే రూమ్లో ఉండేవాళ్ళము. మంచంలో తిన్నారు. ఎన్ని సందర్భాల్లో కలిసి భోజనం చేసాము. నేను నాన్ వెజ్ తినేవాడిని, ఆయన వెజ్ తినేవాడిని, కానీ మధ్యాహ్నం పక్కన పక్కన కూర్చునే తినేది. ఈ కులం అనుకుంటే అక్కడే ఉండేది కదా, అక్కడే ఉండేది ఉండేది కదా. కదా ఒక బ్రాహ్మణ. బుద్ధి లేదురా కూడా నీకు. నీ అబ్బా ఎట్లా పుట్టినవరా నువ్వు? మనుషులకే పుట్టినవరా? ఎప్పుడైనా నా నోట్లోంచి వచ్చిందా, కోటగారి నోట్లోంచి వచ్చిందా, లేదా సినిమా ఇండస్ట్రీ అతిరథ మహారావు, ఒక దాసరి గారు, ఒక రాఘవేంద్రరావు గారు, ఒక కోటి రామకృష్ణ గారు, ఒక ఈవి సత్యనారాయణ గారు, బి గోపాల్ గారు, ఎలాంటి డైరెక్టర్తో పనిచేశాను రా వెధవ, యూస్లెస్ ఫెలో. ఈ నీళ్ళ నోట్లోంచి వచ్చిన పాచి మాటలు వాళ్ళ మనసులోకి వచ్చినాయి రా గాడిద. లుచ్చా నా కొడక. ఈ క్లిప్పింగ్ పంపండి. ఎందుకంటే కాదు బ్రదర్, కోటగారు దాసరి గారు లాంటి డైరెక్టరు, బాబు రామ్మ బాబే సొంత బిడ్డను పిలిచి నువ్వు నా బిడ్డరా అనేవాడు. ఏ చెప్తా కొట్టాలో విని ఈ పాట కావాలి, ఈ మాటలు వైరల్ చేసేవాడు. అది నాకు పంపండి. ప్లస్ వాడి నెంబర్ కూడా పంపండి. తీస్తాను. అసలు వాడు ఎవడో అట్లా ట్రోల్ చేసాడు, అది ట్రోల్ అవుతుంది ఈ మధ్య. నేను అందుకే మిమ్మల్ని ఆ ప్రశ్న అడగాల వద్దా అని కొంచెం మొహమాటంగానే అడిగాను సార్. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి మీరు చెప్పిన మాటలు. 1080 సినిమాలు, అందరూ హీరోలు, అందరూ డైరెక్టర్స్, అందరూ హీరోయిన్లు. వాణిశ్రీ గారు అయితే నా తమ్ముడు అనేది. కానీ వాళ్ళు మనసులో ఈ భావన ఉండుంటే సినిమా ఇండస్ట్రీ రానిచ్చేవాళ్ళు కదా, నన్ను సినిమా అవకాశాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు కదా. కనుక గడ్డి పెట్టాలా ఆ ముండా కొడుకు. ఇది పంపండి, నేను తిట్టిన ఈ పంపండి, బాగా వైరల్ చేయండి. ఇలాంటి వెధవల వల్లనే ఈ కుల వ్యవస్థలు ఇంకా వస్తుంది. ఇట్లాంటి బాడకావుల వల్లనే బట్టలిప్పి తన్నాలు ఇట్టటి ముండా కొడుకు, చెత్త నా కొడుకు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా అది వాళ్ళకి మనోభావాలు ఉంటాయనే ఆలోచన కూడా లేకుండా లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు తెగ ప్రచారం చేసేస్తున్నారు సార్. అసలు సోషల్ మీడియా వచ్చిన అందుకనే నేను ఏ టీవీలోకి మాట్లాడటం మానేసిన. అవును. కానీ ఈ కోటగారు చనిపోయిన కాడ నుంచి 10 మినిమం 10-12 టీవీలకు మాట్లాడాలి కూడా ఇస్తున్నారు సార్ ఇంటర్వ్యూస్ మీరు. ఎందుకంటే మీరు పాపం ఇప్పుడు కొందరికి ఇది జీవనోపాధి కూడా కొన్ని టీవీలకి. కనుక నాకు చిన్న వాళ్ళంటే గౌరవం. చిన్న టీవీలు పాపం వాళ్ళు బతకాలి, పెద్ద అయితే బతకక్కర్లేదు. నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. ఏంటంటే నలుగురు చూస్తారు, 4,000 డబ్బులు వస్తాయి కూడా కొందరు. అందుకనే నేను ఎంత ఓపిక లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెప్తున్నాను. రాత్రి ఏమో వాళ్ళు కొంచెం మొక్కలు మార్చేసి ఉండేసరికి నాకు అర్థమైంది. చిన్న నాకు న్యూస్ కూడా వచ్చింది, అట్లా ఫీల్ అవుతున్నాను చెవులు. ఓహో అనుకున్నాను, అనుకొని క్లోజ్ చేసినాను. లేకపోతే రాత్రి కూడా 12 అయ్యేది. సర్లే తమ్ముడు సార్, ఇంకా ఫైనల్ గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఇంకా ఏదైనా ఈ క్యారెక్టర్ చేయాలి అనేది చేయకూడదు ఏదన్నా మిగిలిపోయి ఉందా ఈ క్యారెక్టర్ కూడా చేస్తే? బ్రదర్ ఇన్ని ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే ఒక క్యారెక్టర్కి సంబంధం లేదు. ఇప్పుడు మామగారు సినిమా ఉంది, మాయలోడు సినిమా ఉంది, 2 కామెడీ క్యారెక్టర్. కానీ ఈ క్యారెక్టర్ సంబంధం ఉండదు, ఈ గెటప్కి సంబంధం ఉండదు, ఈ స్లాంగ్కి సంబంధం ఉండదు. అట్లనే బావమ్మని తీసుకుందాం, చిన్నరాయుడు తీసుకుందాం, అట్లా చాలా ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, ఏ సినిమా అయినా తీసుకోండి, ఒక క్యారెక్టర్ సంబంధం ఉండదు. కనుక ఇవన్నీ నేను అనుకుంటే వచ్చినాయి. కనుక ఇప్పుడు నిన్ననే నా స్క్రీన్ టెస్ట్ జరిగింది, ఫస్ట్ టైం నా లైఫ్లో. ఒక 4-5 గెటప్పులు వేయాలి ఒక సినిమాలో. ఆ సినిమా పేరు అయ్యి చెప్పను. దాంట్లో నాకు ఒక గెటప్ వేశాడు, ఆశ్చర్యపోయాను. అవుడు కదా, భలే చేయొచ్చు క్యారెక్టర్ అని నాకు చాలా సంతోషమైంది. నేను ఊహించలేదు అలాంటి క్యారెక్టర్ వేస్తాను, కానీ అది నా అదృష్టం. కనుక ఇది వేరు. సమాజంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో అన్ని క్యారెక్టర్లే అయ్యి, అన్ని క్యారెక్టర్లే.
ఒకళ్ళు గడ్డం పెంచుతారు, నీట్గా ఉంటుంది. ఒకళ్ళు గడ్డం పెంచుతారు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కొందరు నెత్తి పెంచుతారు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కొందరు గుండు చేస్తారు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. నేను అన్నీ చేసిన, ఇంకా చేయాల్సినవి ఏమైనా ఉండుంటే వస్తాయి, ఆటోమేటిక్గా వస్తున్నాయి. ఇప్పుడు మొన్ననే రిలీజ్ అయింది ఉప్పు కప్పు రంబ అనే సినిమా. దాంట్లో గెటప్ నేను ఊహించండి, ఊరు పెద్దగా ఓ టక్కాపరగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఆ అమ్మాయి నేనే టక్కాపర, నువ్వా నేను అన్నట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్. నేను ఊహించాలి అలాంటి క్యారెక్టర్ వేస్తుంది. కామెడీ అన్నా అనుకుంటే చేసి ఒక పెద్ద మనిషిగా, ఒక హుందాగా అనుకోలేదు. ఒక ఫాదర్ క్యారెక్టర్ కూడా చేసిన ఈ మధ్యనే ఊహించాలి నేను, హీరో ఫాదర్గా అంత క్యారెక్టర్ చేసి. అట్లా ఇవన్నీ నువ్వు అనుకుంటూ వచ్చినాయి కావు. ఫలాంది చేస్తే బాగు, దానికి సరిపోకపోవచ్చు. కానీ బాబు మోహన్ ఈ క్యారెక్టర్ బాగుంటాడని వస్తున్నది చూసారా, అయ్యే గొప్ప క్యారెక్టర్లు. సార్ థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. చాలా ఓపికతో మా మీడియా వాళ్ళకు కూడా మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు అన్ని మీడియా తరపు నుంచి కూడా నేను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. తమరికి ఇంకొక చిన్న ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను సార్. అంటే ఏ మీడియా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూస్ తీసుకొని వెళ్ళిపోవటమే తప్ప అలాంటి లెజెండరీ యాక్టర్కి కనీసం మన వంతు ఒక చిన్న ఏదైనా ఇవ్వాలి బహుమతి అనేది ఎవరు ఇప్పటివరకు చేయలేదు సార్, నేను చూడలేదు. కాదు బ్రదర్, నేను ఫ్లవర్ బుక్కే కూడా ఆశించను. మీరు ఎన్నో తీసుకున్నారు సార్, ఎన్నో అవార్డ్స్, నంది అవార్డ్స్ అన్నీ తీసుకున్నారు. వాటన్నిటితో పోల్చుకుంటే మేము ఇచ్చేది ఒక మూల కూడా కాదు. కానీ అదొక గౌరవం అనేది ఉంటుంది కదా సార్, ఒక గొప్ప నటుడిని, ఒక రాజకీయ నాయకుడి ప్రేమతో. అవును సార్, పువ్వైనా స్వీకరించారు తమ్ముడు, లేకుంటే అది సంస్కారం లేని వాడిని నమ్ముతారు ఎవరైనా సరే. ఇచ్చినప్పుడు కాదనకూడదు. సంస్కారం ఉన్న వాళ్ళైతే అది మీ చేత్తోనే ఓపెన్ చేస్తాను సార్ నేను. సార్ యాక్చువల్లీ నేను ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే ఇస్తాను. చెప్పండి, ఇదే ఇస్తాను, మీ చేత్తోనే ఓపెన్ చేయండి సార్. ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే ఇస్తాను సార్ నేను. ఉల్టా పెట్టావా? అంబేద్కర్ జీ చాలా ప్రేమతో తెచ్చాను సార్ మీకోసం, వెళ్ళి షాప్కి వెళ్ళి. వెరీ గుడ్. ఎందుకో నాకు ఇది ఇవ్వాలనిపించింది సార్ మీకు. రాజ్యాంగ నిర్మాత ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు రాజ్యాంగం లేదు. ఆయన చాలా అంటరాని సమాజం కోసం చాలా